హాయ్ ఫ్రెండ్స్, మనం ఎస్టర్డే క్లాస్లో లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఫార్ములాస్. సో ఇప్పుడు వాటిని బేస్ చేసుకుంటే మనం సమ్స్ చెప్తాం, ఓకేనా? సో ఫస్ట్ చూడండి, 5 to the power of 4 into 5 square అని ఇచ్చాయి కదా. సో ఈ ఫార్ములా చూడడానికి ఎలా ఉంది? a power m into a power n. సో మనం ఆ రోజు ఏం చెప్పుకున్నాం? a power into a power n అంటే a to power of m plus n. సో ఈ పవర్స్ లో ఉన్న వాటిని ప్లస్ చేస్తాం. సో ఆన్సర్ 5 to the power of 6 అంటే 4 plus 2 equal to 5 to the power of 6. ఇప్పుడు సెకండ్ ఈ సమ్ చూడండి ఎలా ఉందో, a to the power of m by a to the power of n. a to the power m by a to the power of n అంటే a to the power of m minus n. సో ఈ రెండింటిని మైనస్ చేస్తాం, 4 minus 2 పవర్స్ అనే మైనస్ చేస్తాం. 5 to the power of 4 minus 2 అంటే 5 square. థర్డ్ వన్ 5 to the power of 0 అంటే ఎనీ నెంబర్లో పవర్లో 0 ఉంటే దాని వాల్యూ ఆల్వేస్ 1. సో ఫార్ములా ఇది బేస్ చేసుకుని చేస్తాం, ఓకే. ఫోర్త్ వన్ 5 to the power of minus 1. 5 to the power of minus 1 వస్తే ఈ ఫార్ములా ఇది ఎలా బేస్ చేసుకున్నాం చూడండి. a to the power of minus 1 equal to 1 by a. దీన్ని బేస్ చేసుకుంటే ఈ సమ్ చేయొచ్చు. సో చూడండి ఒకసారి 1 by 5. నెక్స్ట్ది ఇది ఎలా ఉంది చూడండి, a పవర్ m హోల్ టు పవర్ ఆఫ్ n అంటే చూడండి ఈ ఫార్ములా అలా చెప్పుకున్నాం కదా, a టు పవర్ ఆఫ్ n హోల్ టు పవర్ ఆఫ్ n. సో మొత్తానికి n అన్నాం కదా. సో ఇప్పుడు మనం చేయాల్సిన ఫార్ములా ఎలా బేస్ చేసుకున్నట్టే ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటి? m ఇంటూ n. సో a పవర్ mn అంటే 5 to the power of 2 into 3. సో 5 to the power of 6. నెక్స్ట్ది ఈ సమ్ చూడండి, 5 into 4 హోల్ స్క్వేర్ అని ఉంది కదా. దీన్ని మనం ఆ రోజు ఏ విధంగా చెప్పుకున్నామంటే a into b హోల్ టు పవర్ ఆఫ్ m. సో a to power of m into b power m. సో మనం ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, అంటే 5 square into 4 square. చూడండి a పవర్ m ఇంటూ b పవర్ m ఇలా అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా అలా ఏ విధంగా చేసుకున్న ఆన్సర్ మాత్రం ఒకేలా వస్తుంది. చూడండి 25 into 16. సో 400. 16 5 80, 16 2 32 plus 8 400. నేను ఇంకో చెప్పాను కదా, 5 4 20. 20 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 400. సో మనం ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. నెక్స్ట్ ఫార్ములా చూడండి, ఈ నెంబర్ నెగిటివ్లో ఉంది, ఇది ఆడ్ నెంబర్లో ఉంది. ఈ విధంగా మన రిలేషన్ ఎలా తీసుకున్నాము? సో మైనస్ ఏ హోల్ టు పవర్ ఆఫ్ ఆడ్ నెంబర్ అన్నాం. ఆడ్ నెంబర్ అంటే 3 కదా. సో మైనస్ 5 హోల్ టు పవర్ ఆఫ్ 3 అంటే ఎంత? మైనస్ 125. ఆడ్లో ఉన్నప్పుడు ఇలా మైనస్ చేసినప్పుడు మనకి ఇక్కడ మైనస్ 125 వస్తుంది. సో నెగిటివ్ వస్తుంది ఎప్పుడు ఆడ్లో తీసుకుంటే. సో ఈ ఫార్ములా ఎలా అంటే చూడండి, ఇది ఈవెన్ నెంబర్, 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి చూడండి -5 ఇంటూ -5 ఇంటూ -5 ఇంటూ -5. సో మొత్తం మైనస్ ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఆల్వేస్ అన్ని ప్లస్లు వస్తున్నాయి. సో 5 to the power of 4. ఓకే, 5 to the power of 4 అంటే 5 5 25, 25 5 125, 125 5 625. సో నెక్స్ట్ చూడండి, ఈ సమ్ చూస్తే ఏ ఫార్ములా వస్తుంది గుర్తొస్తుంది అంటే a by b హోల్ టు పవర్ ఆఫ్ మైనస్ m. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ పవర్లో మైనస్ ఉన్నప్పుడు ఈ రెండు అనేవి రెసిప్రోకల్ అయిపోతాయి. సో b by a హోల్ టు పవర్ ఆఫ్ m. సో చూడండి ఈ రెండు రివర్స్ చేసుకోవాలి. 2 by 3 కాబట్టి 3 by 2 హోల్ టు పవర్ ఆఫ్ 3 by 2 హోల్ టు పవర్ ఆఫ్ 4. ఓకే, థ్యాంక్ యూ.